హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతా నరేష్ క్రియేషన్స్. ఈరోజు నేను మేక తలకాయతో అయితే ఒక రెసిపీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎంత తినని వాళ్ళకు కూడా కొందరికి నచ్చదు కదా తలకాయ కర్రీ, సో వాళ్ళకైతే ఇది ఇంకా బాగా నచ్చేలాగా అయితే నేను చేస్తున్నాను. ఈ విధంగా అయితే చేసుకుని తప్పకుండా బాగుంటుంది. ముందుగా నేనైతే ఒక కుక్కర్ తీసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలా అయితే త్వరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి అన్నమాట. సో అలా వేసేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా నూనెలో వేయించేసుకోవాలన్నమాట. ఇలా నూనెలో వేయించేసుకొని మనకు ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తలకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ తలకాయ ముక్కలు అనేవి మనము ముందుగానైనా ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇలా డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది ఎలా మనకి నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఉడకబెట్టినా చాలా టేస్టీగా ఉంటుంది. సో తర్వాత ఈ కొద్దిగా ఉడికిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా కాస్త మగ్గిపోయేంత వరకు మనం ఇది కుక్కర్లో ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టుగా ఇందులో నేనైతే 5 స్పూన్ల కారము, 2 స్పూన్ల ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. దీనికి తగ్గట్టుగా మనము ఈ కారం, ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా. సో ఇలా బాగా కుక్ అయిపోవాలి. ఒక 15 నిమిషాలు అయితే బాగా ఉడకబెట్టుకోవాలి కారంలో. ఇది కారంలో ఉడికినట్లయితే ముక్కకి బాగా కారం పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా ట్రై చేయండి. ఇది కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులో మనకు సరిపోయే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ మునిగిపోయేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనము ఇవంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసేయాలి. ఇంకా విజిల్ పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్ని ఉంచుకోవాలి. అంతే, గుమగుమలాడి తలకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఎంత చూస్తేనే నోరూరిపోతుంది కదా. సో ఇప్పుడైతే మనం ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల చిక్కగా అవుతుంది, గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. చివరగా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇంకా మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అయిపోయినట్లే. చివరగా మనం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉడికించుకోవాలి. అంతే, సర్వ్ చేసుకోవాలి. ఒక ప్లేట్లో మనం దీన్ని సర్వ్ చేసుకుంటే ఇంకా తలకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.